హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము మా రామమాయ వాళ్ళ ఇంటికి గురుద్వార్ వెళ్ళాము. రామమాయ వాళ్ళు ప్రతి సంవత్సరం షిరిడి వెళ్తారు. వెళ్లే ముందు ఇలా పారాయణం చేసి అందరికీ భోజనాలు అవి పెడతారనమాట. లాస్ట్ ఇయర్ కూడా బాబాగారి పారాయణం రోజు భోజనాలు నేను వీడియో అయితే తీశాను. బాబాగారి పారాయణం మా వారు కూడా చేశారు 2 నెలల ముందు. రామమాయే చెయ్యండి అని చెప్పారనమాట. చెప్తే మా వారు చేశారు. పారాయణం చేసిన నెల రోజులకే మాకు ఒక చేంజ్ వచ్చిందనమాట. అది ఏంటి అనేది ఫ్యూచర్లో చెప్తానేమో తెలీదు. ఇది మా వారు చేసిన పారాయణం చివరి రోజు పూజ అనమాట. నేను 11 గంటలకి గురుద్వార్ వెళ్ళాను. అప్పటికి ఇంట్లో వంటలు ఏం ప్రిపేర్ చేస్తున్నారో చూపిస్తాను. మీరే కలిపారా? కలిపాను. అది పులిహోరేనా? ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట, రిలేటివ్స్. ఇంకా ఒక్కొక్కరు ఎవరికి తోచిన పని వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. భోజనాలకి 70 మెంబర్స్ పైనే అవుతారు. ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసేస్తాం అందరం కలిసి. ఒకవైపు ఏమో చిక్కుడుకాయ కొబ్బరి కూరు అంటే బర్బాటి కొబ్బరి కూరు కర్రీ అవుతుంది. ఇంకోవైపు ఏమో సాంబారు రెడీ అవుతుంది. సాంబార్ రెడీ అవుతుంది. ఇంకా తాలింపు వేసేస్తే అయిపోయినట్టే. వంటలు అయితే చాలా టేస్టీగా చాలా బాగా కుదిరాయి. తీయాలి కదా సంజ. ఇక్కడ వంకాయ బఠానీలు సారికంద కర్రీ కోసం వంకాయల్ని కోస్తున్నారనమాట. ఇంకా జున్ను కోసం ఇలా బెల్లాన్ని తురుముతున్నారు. బాగున్నారండి. వచ్చారా? ఇక్కడేమో జున్నుకి రెడీ చేస్తుంది సంధ్య. సంధ్య నా ఇంటర్ క్లాస్మేట్, శ్యామల అత్త వాళ్ళ పెద్దక్క గారి పెద్ద కోడలన్నమాట. రెడీమేడ్ జున్ను పౌడర్తో చాలా బాగా చేసుకోవచ్చు. జున్ను చాలా బాగుంటుంది కూడా. ఒక ప్యాకెట్ జున్ను పౌడర్కి 1/2 లీటర్ పాల ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఇక్కడ 5 ప్యాకెట్లు జున్ను పౌడరు, 5 1/2 లీటర్ ప్యాకెట్లు పాలు కలుపుతున్నామన్నమాట. 5 ప్యాకెట్లకి కిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇందులోనే కొంచెం యాలకులు కొంచెం మిరియాలు కలిపి మిక్సీ చేసేసి వేసేసి మామూలుగా జున్ను పాలతో చేస్తాం కదా జున్నుని, సేమ్ అలాగే ఉడికించేస్తే అయిపోతుంది. చిన్న చిన్న ఇంకా వచ్చిన వాళ్ళందరూ బాబా గారికి ఇలా దండం పెట్టుకుంటూ ఉన్నారు. యాత్ర అయిపోయి మళ్ళీ మీ పాద పద్మాలకి శరణ్యం చేసుకుంటాం తండ్రి. ఎటువంటి ఆటంకం లేకుండా చల్లగా మీ దర్శనం అయిపోతే చాలు. అంతేనా? అంతే. చిన్న ముందుకు రా. ముందు చిన్నాన్న మొక్కుతూ
ఆ బాబాగారి దర్శనం బాగా అయిపోవాలి అని అంటున్నారు కదా. ఎందుకంటే అందరూ కలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళలో చాలామంది షిరిడి వెళ్తున్నారనమాట. రామమాయ మా రిలేటివ్స్ ఎవరికన్నా షిరిడి వెళ్ళాలి అంటే రామమాయ ప్రతి సంవత్సరం వెళ్తారు కాబట్టి వాళ్ళతో పాటు ఎవరు వస్తారన్నా వాళ్ళకి రిజర్వేషన్ అది చేయించేస్తారు. ప్రతి ఇయర్ 30 మెంబర్స్ పైగానే షిరిడి వెళ్తూ ఉంటారు. 30 అంటే చాలా తక్కువే, ఒక్కోసారి 70 మెంబర్స్ వరకు వెళ్తూ ఉంటారనమాట. రామమాయ షిరిడి వెళ్ళేటప్పుడు అందరికీ అడుగుతారనమాట ఎవరైనా వస్తారా అని. ఎవరైనా వస్తాము అంటే వాళ్ళకి రిజర్వేషన్ చేసేస్తారనమాట. ముందు చిక్కుడుకాయ కూర సాంబార్ అయింది కదా, ఇప్పుడు వంకాయ సారికంద బఠానీలు కర్రీ అవుతుంది. లక్షవారం బాబాగారి పారాయణం అయింది. నేను ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు షిరిడి ట్రైన్లో ఉన్నారనమాట. ఇప్పుడే మాట్లాడాను. మధ్యాహ్నం 1 గంట అన్నారు. భోజనాలు అయితే ఇప్పుడు అవుతున్నాయి, చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట. ఇలా పారాయణం చేయడం, వెంటనే షిరిడి క్యాంపు. అలా మా అమ్మ కూడా ఇది 10వసారి మా మావయ్య వాళ్ళతో షిరిడి వెళ్ళడం. భోజనాలు స్టార్ట్ చేసాము. ఇంకా స్పెషల్స్ ఏంటంటే జున్ను, ఒబ్బట్లు, బర్బటి, కొబ్బరికూరు, వంకాయ సారికంద బఠానీలు కర్రీ, ఇంకా కొబ్బరి పచ్చడి, పరమాన్నం, రైస్, సాంబారు, ఇంకా బటర్ మిల్క్. భోజనాలు డాబా పైన టెంట్ వేసి చేసేద్దాం అనుకున్నాము. టెంట్ కూడా వేసేసారు, కానీ వర్షం చాలా ఎక్కువగా పడుతుంది. అందుకని ఇంట్లోనే బఫే మీల్స్ లాగా అందరికీ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఇద్దరు భోజనం చేస్తూ ఉన్నారు కదా, రామమాయకి తెలిసిన మేడమ్స్ అంట. ఇద్దరు లేబర్ ఇన్స్పెక్టర్స్గానే వర్క్ చేస్తున్నారంట. నాకైతే తెలీదు, తర్వాత చెప్పారనమాట. వంటలు అయితే చాలా టేస్టీగా చాలా బాగా కుదిరాయి, చాలా బాగున్నాయి. అందరూ కూడా బాగున్నాయని అన్నారు. ఎక్కడ పడ్డావురా? సూపర్ మాయా. అందరు భోజనాలు అయిపోయాయి. ఇంకా కొంచెం మందే ఉన్నారు. మా శ్యామలత్త వాళ్ళ అక్కగారి కోడళ్ళు రామమాయ, చంటన్నయ్య, శ్యామలత్త వాళ్ళ పెద్ద అక్కగారి అబ్బాయి వీళ్ళే ఉన్నారనమాట. మేమైతే ఇంకా తినేస్తున్నాము. వీళ్ళంతా రామమాయ వాళ్ళ నైబర్స్ అన్నమాట. ఎవరికి? అందరి భోజనాలు అయిపోయాయి. చంటనియ మా శ్యామలత్తాళ్ళ పెద్దక్క గారి అబ్బాయి రామమాయ చివరికి ఉన్నారనమాట. వాళ్ళ భోజనాలు అవుతున్నాయి. బాబాగారి పారాయణం మనం చాలా శ్రద్ధతో చేస్తే కనుక ఆ ఫలితం అనేది మనకి తప్పనిసరిగా తెలుస్తుంది. దానికి మేమే ఎగ్జాంపుల్. ఎందుకంటే మాకు జరిగింది చెప్పాను కదా.
దాంట్లో 10 మినిట్స్ కట్ అయిపోతుంది. అందుకు మొత్తం డ్యూరేషన్ అంతా కలిపితే 45 మినిట్స్ వస్తుంది ఒక్కొక్క క్లిప్. దాన్ని మొత్తం ఎంత ట్రిమ్ చేస్తానో అడుగుతున్నాను. ఇంకా పారాయణం భోజనాలు కంప్లీట్ అయిపోయినట్టే. నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ట్రైన్లో ఉన్నారు, షిరిడి వెళ్తూ ఉన్నారని చెప్పాను కదా. షిరిడి వెళ్తున్న వారందరికీ హ్యాపీ జర్నీ. అందరూ అన్నీ హ్యాపీగా చూసి క్షేమంగా వచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.